హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 1 వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పార్ట్ 2 వీడియో అర్థమవుతుంది. ఇది డైరెక్టర్ చూసారంటే అర్థమవుతుంది అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ కన్ఫామ్గా నా వీడియోస్ చూస్తున్నారండి. ప్రతి ఒక్కరు కామెంట్స్ పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతేని. నాకు రెగ్యులర్గా కామెంట్ పెట్టేది దేవి అక్క అనమాట. చాలా బాగా పెడుతుంది, డైలీ కామెంట్ పెడుతుంది ప్రతి వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ దేవి అక్క. కామెంట్ పెట్టడం వల్ల కూడా మన వీడియో ముందుకు వెళ్తుందండి. చాలామంది మనకి ఎవరో ఒక్కళ్ళొద్దండి, మన దగ్గర వాళ్ళే ఉంటారు చూడండి. లైక్ కానీ కామెంట్ కానీ మన చుట్టాలు మన బంధువులే చేయరనమాట. మనకు దూరంగా ఉంటారు చూసారా. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అందరూ కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారు. మన వాళ్ళు మన వీడియో చూస్తారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయరండి. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎదిగిపోతున్నారని చెప్పేసి వాళ్ళ బాధ అనమాట. అందరినీ అనట్లేదు నేను, కొద్దిమంది ఉన్నారండి. వాళ్ళ మైండ్ సెట్ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అయితే ఈ మాట మాట్లాడతాను. పర్లేదండి, మన బంధుత్వాలు బంధాల కన్నా ముందు మన జీవితం ముఖ్యమన్నమాట. వాళ్ళతో మనం పెట్టుకోకపోయినా పర్లేదు కానీ మన జీవితం, మన పిల్లలు, మన భర్త వాళ్ళు ఉంటే చాలు మనకి. ఇంకా నేనైతేనండి ఇంకా ముందు రోజేనమాట శుక్రవారం పూజకైతే ఇవన్నీ రెడీ చేస్తున్నాను కదండి. చాలా మాట్లాడాను. అవి ఏంటంటే కొంచెం బాధ కలిగింది, అందుకని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా ముందు రోజే కదండి మనం ఇంకా మల్లాడిన పూజ అనమాట. పూజ కోసం అయితే నేనైతే ఇత్తడి సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. అలాగే గ్యాస్ క్లీన్ చేయాలని చెప్పేసి సాయంకాలానికి వంట కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా వంట చేసేసుకున్నామనుకో ఇంకా పని ఏమి ఉండదు కదండి. మార్నింగ్ ఆల్రెడీ కర్రీ వండేసాను, ఆ కర్రీ ఉందండి. ఇంకా సాయంత్రము ఆ రైసు కర్రీతో అయితే తినేస్తారు. పెరుగు కూడా ఇంకైతే ఆ వంటలు ఉన్నాయి కదండి, అందుకని చెప్పేసి వంట అయితే చేసేసుకుంటే గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. దానికోసం అండి ఇంకా గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా వంట ఏం చేయను కదండి. ఇంకా రేపు మార్నింగ్ ప్రసాదం చేసే వరకు గ్యాస్ ముట్టుకోవాల్సిన పని ఉండదు అనమాట. దానికోసం అయితే ఇంకా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎంత పని అంటేనండి అమ్మో, ఆడవాళ్ళకి నిజంగా దండం పెట్టాలండి. అంటే నేను ఆడదాన్నే కానీ నిజంగా చాలా ఓపిక ఉండాలండి. ఇంత చేసుకుని వంట చేసి మళ్ళీ రేపు మార్నింగ్ పూజకి ఉపవాసం ఉండి ప్రసాదాలు చేసుకుని పూజ చేసుకుని అంత టైం వరకు ఎంత ఓపిక అండి. ముందు రోజు నాడే ఓపిక అంతా అయిపోతుంది లేడీస్కి. ప్రతి ఒక్కరూనండి వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన పండగ అనమాట. ఎందుకంటే అది సౌభాగ్యం కోసం చేసుకునే పూజ కదండి. అలాగే చారుమతి దేవి వాళ్ళ అత్త మామల్ని భర్తని పిల్లల్ని చక్కబెట్టుకుని పూజ చేసుకున్నారనమాట. అలాగే మనం పూజ చేస్తున్నామని చెప్పేసి పిల్లల్ని భర్తని పక్కన పెట్టకూడదు. వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని చక్క పెట్టుకున్న తర్వాత మనం ఇవన్నీ చేసుకోవాలండి. అదైతే ఫస్ట్ అనమాట. నేను దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళకి అన్నీ చేసేసుకుని మనం అన్నీ చేసుకున్నామనుకే మనకు బాధ అనిపించదు, వాళ్ళకి బాధ అనిపించదు. తర్వాత లేకపోతే అవి చిన్న చిన్న ఇష్యూస్ కింద వచ్చేస్తాయి అనమాట. నాకు దానికోసం భయం అనమాట. ఇంకా వెండి సామాలు, ఇత్తడి సామాలు, రాగి సామాలు మొత్తం A to Z అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. అవన్నీ నేను మొన్న చిట్కా చెప్పాను కదండి మీకు, ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, అలాగే క్లీన్ చేసుకున్నాను. చాలామంది నాకు కామెంట్ పెట్టారండి, ఇత్తడి సామాలు క్లీన్ అవ్వట్లేదండి, ఓన్లీ రాగి సామాలు క్లీన్ అవుతున్నాయి అంటున్నారు. కాదండి, రాగి సామాలు ఒక 5 minutes 10 minutes ఆ వాటర్లో ఉంచండి. ఇత్తడి సామాలు ఉంటే మీకు కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత కొంచెంగా చింతపండు కానీ పితాంబరి పౌడర్ పెట్టుకొని తోముకోండి. అంటే అంత ఎక్కువ కలర్ వచ్చేవంటే బాగా ఎక్కువ రావు, పర్లేదు, మనకి బాగా కనిపిస్తాయి అన్నమాట. ఏదో మెరిసిపోవాలి కొత్తవిలాగా అయిపోవాలంటే అవ్వ కదండి, నార్మల్గా అవుతాయి అన్నమాట. అలా అయితే నేనైతే తోముకున్నాను. సామాన్లు చూపించాను కదా, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా సామాన్లన్నీ తోమేసుకుని తుడిచేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా వంట అయితే చేసేసి అన్నం కూడా మళ్ళీ వార్పు పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసి అవన్నీ పక్కన సర్దేసుకున్నాను, వంటకు సంబంధించిన సామాన్లన్నీ. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. చాలామంది గ్యాస్ స్టవ్ని తుడుచుకుంటారు కదండి, నాకేంటో తెలియదు కానీ వారాలప్పుడైతే గ్యాస్ స్టవ్ తుడుచుకుంటే నచ్చదండి. ఫుల్గా కడిగేసుకోవాలన్నమాట. ఏదో లిక్విడ్లు వేసేసి తుడుస్తారు, వాళ్ళ ఇష్టం వాళ్ళదనుకోండి. నాకేంటో తెలీదు, లిక్విడ్లు వేసేసి తుడిస్తే నచ్చదండి. గ్యాస్ స్టవ్ నీట్గా కడిగేసుకోవాలన్నమాట. లిక్విడ్ పెట్టి తుడుస్తాను నార్మల్ రోజుల్లోని, అంటే షైనింగ్గా ఎక్కువ షైనింగ్గా అనిపించదు అనమాట. అనిపిస్తుంది కానీ నాకు ఫుల్గా వాటర్ పెట్టి కడిగేస్తే కానీ మనశ్శాంతి ఉండదు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా సరే టైల్స్ ఉంటాయి కదండి, టైల్స్కి మాప్ పెట్టుకుంటారు. మా అమ్మ అంటది, మాప్ ఏం పెట్టక
అమ్మ శుభ్రంగా కడిగే అంటది. మా ఇంట్లో టైల్స్ కూడా నేను కడుగుతానమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితేని, ఇంకా వైజాగ్లో అయితే కడగటాలు ఏమి ఉండవులే కానీ అక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక్కోసారి అయితే కడిగేవాళ్ళం అనమాట. ఇంకా అలా అయితే బాగా నీట్గా ఉంటుందని ఒక ఒపీనియన్ అనమాట. నిజంగానండి, కడుక్కున్న దానికి మాప్ పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కడుక్కుంటే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది, మాప్ పెట్టుకుంటే అలా అలా అవుతుందన్నమాట. కడిగింది చూసారు ఎంత చెత్త ఎంత డస్ట్ వస్తుందో. నేను మ్యాక్సిమం మంగళవారం సోమవారం నైట్ కడుగుతాను, అలాగే గురువారం నైట్ అయితే ఫుల్గా నీట్గా కడిగేస్తాను. మామూలు రోజుల్లో అయితే మామూలుగా సబ్బు ఉంటుంది కదండి, సర్ప సబ్బు, విమ్ సబ్బు ఉంటుంది కదా, దాంతో అయితే నీట్గా అయితే గుడ్డ పెట్టేస్తానులే. అంటే పెడతాను నేను అలాగే గుడ్డ, కాకపోతే కడుక్కుంటే ఇంకా ఇష్టం అనమాట. దానికోసం ఎక్కువగా క్లీనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నీట్గా ఉండాలి, కిచెన్ నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉండాలి. అంటే అవి నీట్గా ఉంటే కానీ నేను మనశ్శాంతిగా ఉండలేను అనమాట. అది నాకు, ఎందుకంటే నీట్గా లేని వాళ్ళు ఇల్లులు చూసినా కూడా నాకు ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకు ఇలా నీట్గా సర్దుకోరు, ఒక రోజు నాకు ఇచ్చేస్తే నీట్గా సర్దేస్తాను అని చెప్పని చెప్పేసి నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటే సామాలు శుభ్రంగా నీట్గా సర్దుకోవాలి, నీట్గా ఉండాలి అన్న ఒపీనియన్ అనమాట నాకు. అంటే ఆ అలవాటు అయిపోయింది నాకు. నీట్నెస్ ఉంటే మనకి మంచిగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉండదు అన్న ఫీలింగ్ ఎక్కువ వచ్చేసింది 4 ఇయర్స్లో నాకు. ఇది వరకు ఏమో కానీ, అంటే మా అమ్మ కూడా చాలా నీట్గా ఉంటుందండి, మంచిగా నీట్గా సర్దుకుంటుంది, నీట్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అమ్మని బట్టి మనకు వస్తుంది కదా, అమ్మని చిన్నప్పటి నుంచి చూసాము అంతేనండి. ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలా ఉంటే అలాగే వస్తుంది. అది పద్ధతి అవని, పడిగట్లు అవని, డ్రెస్సింగ్ స్టైల్ అవని, ఎలా అయినా సరే వాళ్ళ పద్ధతులు, మాటలు, తీరు ఏదైనా సరే పెద్దవాళ్ళని బట్టి వస్తాయి అన్నమాట. వాళ్ళ బుద్ధులు కూడానండి, వాళ్ళ బుద్ధులు మంచిగా ఉంటే మంచిగా వస్తాయి, చెడ్డగా ఉంటే చెడ్డగా వస్తాయి. కన్ఫామ్గా చెడ్డ బుద్ధులు ఉంటే పిల్లలకు కూడా అవి వస్తాయి, నిజంగా చెప్తున్నాను. అందుకని చెప్పేసి మన పెద్దవాళ్ళని బట్టి మనకు వస్తాయి కాబట్టి, మనల్ని బట్టి మన పిల్లలకు వస్తాయి కాబట్టి మనం చాలా కరెక్ట్గా ఉండి మన పిల్లల్ని కూడా కరెక్ట్గా ఉంచాలండి. డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదండి. మన పద్ధతి, మన పడిగట్లు, మన సంప్రదాయం అన్నిటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హిందూ ధర్మం అనేది చాలా పవిత్రమైనదండి. హిందూ ధర్మాన్ని వేలు పెట్టి చూపించడానికి ఎవ్వరూ సరిపోము. అది చాలా మంచి మంచి విషయాలు చెప్తుంది హిందూ ధర్మం. ఎలాంటి చెడ్డ విషయాలు అలాగని ఇలాగని ఏం చెప్పదు. మంచి నడవడికలో నడాలని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికిపాటి గారు కానీ, నందూరి గారు కానీ, నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు భగవంతుడు వాళ్ళని మనకి ఒక రూపంలో ఇచ్చిన ఒక శక్తి అనమాట. నేనైతే అది నమ్ముతాను. ఎందుకంటే ఎంత బాగా చెప్తారండి వాళ్ళ స్పీచ్, విని కొలిది వినాలనిపిస్తుంది. వాళ్ళు చెప్పే ప్రతి మాట సత్యం ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఎక్కువ ధర్మాన్ని ఎక్కువ ఫాలో అవుతాను. మన వెనకాల ఎంతోమంది గోతులతో అవుతున్నారండి ఈ రోజుల్లోని. మన ముందు ఒక మాట, మన వెనకాల ఒక మాట. మనం మంచిగా ఉంటే ఒకలా ఉంటున్నారు, మనం బాగుంటే ఒకలా ఉంటున్నారు. అమ్మమ్మో చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడికక్కడండి, నిజం చెప్తున్నాను. ఎక్కువ తగ్గించుకోవాలి, ఎవరి కాలని తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి, చేతలు తగ్గించుకోవాలి. మన భక్తి, ముక్తి, పూజ మెయిన్ అదనమాట. దాంట్లో వెళ్ళండి. ఎక్కువ మాట్లాడుకోవటం కూడా ఎక్కువ చేయకూడదు జనాలతోటి. ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ ప్రశాంతత అనమాట, ఎక్కువ ప్రశాంతత ఉంటుంది. అది మాత్రం నిజమండి. ఇంకా నేనైతే స్నానం చేసేసానండి. మొత్తం మాప్ అంతా పెట్టేసుకుని స్నానం చేసేసి ఇంకా గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. ఎందుకంటే వీడియో షూట్ చేద్దామంటే ఈలోపు మా పిల్లలు ఫోన్ పట్టుకెళ్ళిపోయారు. వీడియో షూట్ చేయడానికి లేదు, ఎందుకంటే నాకు ఉన్నది ఒక ఫోనే కదండి, పిల్లలు వాడుకుంటాకి నాకు ఒకే ఫోన్ అనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. తర్వాత ముగ్గులన్నీ ఈ చుట్టూరు ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇలా కలగా ఉంటే చాలా ఇష్టం అండి నాకు ఎంత ఓపిక లేకపోయినా ఇల్లు కలగా ఉంటే ఒక ప్రశాంతత అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఎంత కష్టమైనా సరే అలా చేసుకోవాలి అన్నది ఎక్కువ పెట్టేసుకుంటాను అనమాట. ఇంక రేపు మార్నింగ్ పూజ ఒకటి కదండి, ఇంక చేసుకోకపోతే ఎలాగా? ఇలా అందంగా ఇల్లు అలంకరించుకుంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందా అంటారేమో. అవునండి, నా నమ్మకం అనమాట. లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటారనే ఒక నమ్మకంతో ఇవన్నీ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఉండే ఇల్లుని బట్టి, మనం ఉండే వాతావరణం, మన శుభ్రతను బట్టి లక్ష్మీదేవి శుభ్రం ఉన్న దాటనే నిలబడుతుందంటండి. దరిద్ర లక్ష్మి ఎప్పుడు దరిద్రంగా ఉంటుందా, ఎప్పుడు వచ్చి కూర్చుందామా అని చూస్తుందంట.
లక్ష్మీదేవి ఎక్కడ శుభ్రంగా ఉంటుందా, ఎక్కడ శుద్ధి శుభ్రంగా ఉంటుందా అని వచ్చి చూస్తారంటండి. అందుకని చెప్పేసి నేను సాయంకాలం 5:30 నుంచి అండి డోర్ అస్సలు క్లోజ్ చేయను, డోర్ తీసే ఉంచుతాను. 8:30, 9 వరకు డోర్ తీసే ఉంచుతాను. చాలామంది అండి సంధ్యా సమయంలో డోర్ వేసేసుకుంటారు. అపార్ట్మెంట్లో ఉన్న ఎక్కడున్నా సరే సంధ్యా సమయంలో డోర్ తీసే ఉంచుకోవాలి. అది మన హిందూ ధర్మం ప్రకారం. అంటే సంధ్యా సమయంలో దేవతలు తిరిగే టైం అండి. దేవతలు తిరిగే టైము, దేవతలు అంటారు కదండి, మనం ఏదైనా పలికిన పదము సదస్తు దేవతలు వింటే అయిపోతుందని చెప్పేసి అంటారు కూడాని. అందుకే సంధ్యా సమయంలో ఎక్కువగా చెడు మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి అంటారు. సంధ్యా సమయం అంటే 5:30 నుంచి 7:30 వరకు అనమాట. ఆ టైంలో కానీ మనం డోర్ తీసుకుని ఉంచుకుని మంచిగా దీపము, సంధ్యా దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలామంది మార్నింగ్ దీపం పెడతారు. అలాగే సంధ్యా సమయంలో కూడా ఒక్క దీపం పెట్టుకోండి. ఒక్క దీపం పెట్టుకోకూడదు కదా అక్క అంటారేమో. ఒక్క దీపంలో 4 ఒత్తులండి, 2 ఒత్తులు వేసుకుని పెట్టుకుంటే ఏం పర్లేదండి. ఇంకా నేనైతే ముగ్గులన్నీ పెట్టేసుకున్నానండి. మా చిన్నప్పటి నుంచి పండగ ముందు రోజే గోరింటాకు పెట్టుకుంటాం, పట్టీలు పెట్టేసుకుంటాం, గాజులు వేసేసుకుంటాం. చిన్నప్పటి నుంచి అలాగే చేసుకున్నాం అనమాట. ఇంకా అలా చేసుకుంటామంటే చాలా ఇష్టం అండి. ఇంకా ముగ్గులన్నీ పెట్టేసుకున్న తర్వాత అన్నిటికీ రంగులు వేసేసుకున్నాను. అంటే పసుపు కుంకుమ రాసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే మామిడాకులు పట్టుకొచ్చారండి. ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయంటే మామిడాకులు భలే ఉన్నాయండి. దానికి ఎలాంటి మచ్చలు కానీ ఎలాంటివి లేవన్నమాట. భలే అనిపించినాయి మామిడాకులు చూసేని. ఇదిగో నేను సామాన్లన్నీ తోమేసుకున్నాను కదండి. ఇంకా నేను స్నానం చేసేసాను కాబట్టి దీపకుందులు అన్నిటికి బొట్లు పెట్టేసుకున్నానండి. అలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి సాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లోనే విన్నానమాట. దానికోసమే అన్నిటికి బొట్లు పెట్టేసుకున్నాను. అంటే దీపకుందులకి అట్లకి బొట్లు పెట్టుకుంటే ఏం పర్లేదండి. నేను ఆల్రెడీ మార్నింగ్ తలస్నానం చేశాను, అలాగే ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి బొట్లు పెట్టుకున్నాను అనమాట. అదేంటి బొట్లు పెట్టేసుకున్నారని డౌట్ రావచ్చు. ఆ రోజు మనం దీపకుందులు అన్నిటికి బొట్లు పెట్టాలంటే అవ్వదండి. ఇంక 2, 3 అవుతుంది పూజ అయ్యేటప్పటికి. నాకు ప్రతి దీపానికి బొట్లు ఉండాలి, ప్రతి దానికి బొట్టు ఉండాలండి. బొట్టు లేకుండా ఏది వస్తువు పూజ దగ్గర పెట్టను అనమాట. ఇంకా మామిడాకులు అయితే శుభ్రంగా గుమ్మానికైతే కట్టేశానండి. మాకున్నదే 3 గుమ్మాలు అనమాట. కిచెన్ దగ్గరది ఒకటి, బెడ్రూమ్ దగ్గరది ఒకటి, అలాగే మెయిన్ డోర్ అనమాట. మేము ఉండేదే చిన్న ఇల్లు అండి. మేము అలాగే గ్యాస్ స్టవ్కి పసుపు రాసి అయితే బొట్లు అయితే పెట్టేశానండి. ఇంక పప్పులన్నీ నానబెట్టేసుకున్నాను అనమాట. శనగలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, గార్లకేమో మినప్పప్పు, అలాగే బూర్లకేమో బియ్యముని మినప్పప్పు నానబెట్టానండి. ఎప్పుడు బియ్యము దోశల్లాగా నానబెట్టలేదు. ఈసారి అయితే అలా నానబెట్టాను. మరి బూర్లు ఎలా వస్తాయో చూడాలన్నమాట. అంటే ఎక్కువ టైం అయిపోతుంది కదా అనుకుంటారేమో. ఏమోనండి, ఎక్కువ టైం అయినా నూనె లాగినా ఇంక నానబెట్టేసాను. మళ్ళీ మధ్యలో లెగాలి నానబెట్టాలండి, అవ్వదు. ఇప్పటికే నాకు 11:30 టైం అయితే అయిపోయింది. చాలా టైం అయిపోయింది. ఇంకా నేను ఇంకా పడుకోవాలి, మళ్ళీ లెగాలి కదండి. ఇప్పటికే నీరసం వచ్చేసింది. ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని అయితే పడుకున్నానండి. డోలో ట్యాబ్లెట్ వేసుకున్నాను. కమలం పువ్వులు అయితే 350 రూపాయలండి. చాలా ఎక్కువ రేట్ చెప్పేశాడు. ఇప్పుడు 4 శుక్రవారం అయినా సరే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇంకా దీపకుందులు అన్నింటికి బొట్లు అయితే పెట్టేసుకున్నాను కదండి. ఇంకా ఈ పని అయితే అయిపోయింది. ఇంకా చాలా మట్టుకు పని అయితే అయిపోయింది. అలాగే నిమ్మకాయలు కూడా జ్యూస్ కూడా పిండేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఏమో అది తప్పో రైటో నాకు తెలియదు కానీ పెట్టేసుకున్నాను అనమాట. అంటే కొంతమంది అలాగే చేస్తున్నారని మా ఫ్రెండ్స్ అంటే అలా చేశానండి. ఇంకా అన్నిటికి బొట్లు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా దేవుడికైతే శారీ కట్టేసి రెడీ చేసేసాను కదా ముందేని. ఇక్కడ మామిడాకులు అయితే రేపు పూజ కోసం అయితే పెట్టుకున్నాను. ఇంక ఇలా అయితే సర్దేసుకున్నానండి. ఇంక గాజులు కూడా ముందు రోజునాడే వేసేసుకున్నాను. కోన్ అయితే బుధవారం పెట్టుకున్నానండి. ఇంక గురువారం అవ్వదు కదా అని. గాజులు ఎంత బాగున్నాయండి. సైడ్ గాజులు అయితే మొన్నే తీసుకున్నాను. ఎంత బాగున్నాయండి, చక్కగా ఉన్నాయన్నమాట. నిజంగానండి, ఆడవాళ్ళు ఇన్ని పనులు చేసుకొని నేను చక్క పెట్టుకొని 12 అయిపోయిందని నేను పడుకునేటప్పటికి మళ్ళీ మార్నింగ్ లెగాలి. నిజంగా చాలా గ్రేట్ అండి లేడీస్. అమ్మమ్మో, ఇంత పని అంటే నీకు ముందు రోజు నుంచి టెన్షన్ అండి నాకు. ఎందుకంటే ఎలా చేయాలి ఈ పనులు, ఎలా చేసుకోవాలని చెప్పేసి టెన్షన్ పెట్టుకుంటే మా ఫ్రెండ్ అంది, అబ్బిది అవుతుంది బాబు, ఎందుకే బాబు టెన్షన్ అన్నదే. కాకపోతే ఎంత టెన్షన్ పడ్డానో అలా టెన్షన్ తగ్గట్టే పూజ అయితే చాలా బాగా జరిగిపోయిందండి. నిజంగా చాలా హ్యాపీగా
హ్యాపీగా అనిపించింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇంకోనండి 11:30 అయ్యింది నేను పడుకునేటప్పటికి. మా హస్బెండ్ బట్టలు రేపొద్దు ఇండిపెండెన్స్ డే కదండి ఐరన్ చేసేసాను మళ్ళీని. నా శారీ కూడా కొద్దిగా ఐరన్ చేసుకుని రేపు కట్టుకునే బట్టలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. పినిసుల కాడ నుంచి పెట్టుకుని బంగారం కాడ నుంచి అన్నీ పెట్టేసుకున్నానండి. అక్కడ తోటైతే ఇప్పుడు కంప్లీట్ అయింది. చేసుకోవాల్సిన పనులన్నీ చేసేసుకున్నానండి. ఇంక పడుకోవాలన్నమాట. చాలా నీరసం వచ్చేసింది. ఇంక ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇక్కడ తోటైతే ఎండ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.